ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ టెట్కి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అదే మనకి ఏపీ అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి. సో ఆ ఆప్షన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనం కిందకి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు మాక్ టెస్ట్ ఉన్నాయనేసి, దానిపైనే ఆరెంజ్ కలర్లో హాల్ టికెట్ అన్న ఆప్షన్ అయితే ఉంది. ఆ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డాష్ బోర్డ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే వస్తుందండి. చూడండి, ఏపీ టెట్ జూలై 2024 సంబంధించిన డాష్ బోర్డ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ మనం క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫికేషన్ కోడ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీ క్యాండిడేట్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మనకి ఒక విండో అయితే ఓపెన్ అవుతుందండి. మనం అన్ని లైక్ క్యాండిడేట్ ఐడి, అలాగే మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే వెరిఫికేషన్ కోడ్ అన్నీ ఇచ్చిన తర్వాత లాగిన్ అయితే మనకి ఇలాంటి ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్యాండిడేట్ సర్వీసెస్ అనేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూస్తే టెట్ ప్రింట్ ఆర్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఉంది కదా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హాల్ టికెట్ని డౌన్లోడ్ చేయాలి కాబట్టి సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏపీ టెట్ జూలై 2024 హాల్ టికెట్ అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం ఏ ఎగ్జామ్కి అయితే, అంటే ఎస్జిటి వాళ్ళు అయితే ఎస్జిటి, ఎస్ఏ వాళ్ళు అయితే ఎస్ఏ వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ని ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హాల్ టికెట్ అన్నది డిస్ప్లే అవుతుంది. ఇందులోనే మీ అన్ని డీటెయిల్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ఈవెన్ మీ సెంటర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. సో దాని తర్వాత మనం ఇక్కడ ప్రింట్ అన్న ఆప్షన్ ఉంది కదండి, ప్రింట్ హాల్ టికెట్ అన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక మన హాల్ టికెట్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. లేదంటే కనుక ఇదే హాల్ టికెట్ని మనం పీడిఎఫ్ లాగా సేవ్ చేసుకుని తర్వాత మనం వాట్సాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. స్క్రోల్ చేసుకొని వెళ్తే కనుక ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మీ హాల్ టికెట్లో నేమ్ కానీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కానీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే మీ హాల్ టికెట్ని వెరిఫై చేసేయడానికి మనం కొన్ని ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఐదర్ అది ఆధార్ కార్డ్ అవ్వచ్చు, లేదా రేషన్ కార్డ్ అవ్వచ్చు, లేదా స్టూడెంట్ ఐడి కార్డ్ అయినా అవ్వచ్చు, కానీ కంపల్సరీగా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీ హాల్ టికెట్లో కనుక మీ పాస్పోర్ట్ సైజ్ ఏదైతే ఉందో అది క్లియర్గా లేదు అంటే కనుక మీరు ఎక్స్ట్రాగా ఇంకో 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. మనం ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ తీసుకెళ్ళకూడదు. వాలెట్స్ కానివ్వండి, బ్లూటూత్స్ కానివ్వండి, లేదంటే ఐప్యాడ్స్, క్యాలిక్యులేటర్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఎలాంటివి క్యారీ చేయకూడదు. అండ్ ఈవెన్ మన ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే ప్రేయర్గానే వచ్చేసి ఉండాలి. అలాగే మనకి 150 minutes టైం ఇస్తారు, 150 క్వశ్చన్స్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి సో మీరు ఏదైనా సరే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే మనం ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏదైతే లాంగ్వేజ్ ఇచ్చామో ఆ లాంగ్వేజ్లో కూడా మనకి డిస్ప్లే అవుతుంది. సో 2 లాంగ్వేజెస్ ఎట్ ఏ టైంలోనే మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. సో ఇదేంటి మెయిన్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళు ఇచ్చింది. సో ఇవి కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే దానికి సంబంధించిన వీడియో అయితే నేను ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంటాను. అండ్ అలాగే మీకు నేను ఏదైతే సెంటర్ ప్రిఫరబుల్ చేశానో ఫస్ట్ ప్రిఫరబుల్లో ఉన్న దాంట్లోంచే నాకు వచ్చింది. అలాగే మీకు ఏ సెంటర్ వచ్చింది, అంటే ఏ స్టేట్లో వచ్చింది, ఏ సిటీలో వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ టెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.